మేము గెలిచి కూడా 1 year అయింది. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ ఒక పింఛన్దారులే కానీ ఇలా పింఛన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు, ఆగస్టులో కూడా పింఛన్లు ఇవ్వలేదు. సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలైనటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగగొట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా 1 year అయిపోయింది, కాలాపన చేసుకుంటా మళ్ళీ మేము మన సంక్రాంతి తర్వాత ఇస్తున్నట్టు ప్రయత్నం. రైతు రుణమాఫీ అది సుమారుగా 30-40 వేల కోట్ల రూపాయలు అని చెప్పి 7,500 కోట్లకే పరిమితం చేసి అది కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. అందుగురించే ప్రజలందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోశమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇలా ప్రజలు ఎంతో హర్షిస్తూ ఉన్నారు. నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీ లేనటువంటి పరిస్థితి నేను చూశాను. అందుకొరకే ఈరోజు శ్రీకాంత్ అస్మంట్ వారు కుకట్పల్లి డివిజన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు, షేర్లింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈరోజు 56 మంది మళ్ళీ తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతే అన్నటువంటి ఆలోచనతో మా పార్టీ రావడం అనేది వాళ్ళ స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నిన్ననే 9 బ్రాహ్మణులు వాళ్ళు పాపం హైదరాబాద్ నగరంలో షాపులు పెట్టుకుంటే వాళ్ళకి మేము ముఖ్యమంత్రి దృష్టికి నేనే తీసుకెళ్ళి ఆ టైంలో కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు కనీసం కరెంటు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నారు అని చెప్పితే ఆ రోజు ఎంబడే జీవో ఇచ్చి ₹1 లేకుండా వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చాం. వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఎత్తేసి వాళ్ళు సుమారుగా ఫ్రీ కరెంట్ అయితే వాళ్ళు 30-40 వేల బిల్లులు తెచ్చే అవకాశాన్ని తీసుకొచ్చారు. అందుకే నిన్న 3 నుంచి 4 వేల మంది నిన్న వాళ్ళు ధర్నా చేసి నిరసన తెలిపే కార్యక్రమం చేశారు. ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. ఈ పండుగ వాతావరణం అని చెప్పి మేము పండుగలు చేశాం, ఎన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని చెప్పి మేము ఇనాగ్రేషన్ చేసినాయి, మేము ఫౌండేషన్ చేసి మళ్ళా దాన్ని నేను ఇనాగ్రేషన్ చేయడం అనేది బాధ కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.